హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్, బోధనలో మాపనం మరియు మదింపు అనే బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్ ఉంది కదా. సో ఆ సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్, ఇంకా తెలుగులో నోట్స్ పీడిఎఫ్ కూడా నేను షేర్ చేస్తాను. అంటే ఈ వీడియోలో చూపించిన క్వశ్చన్స్కి ఆ పీడిఎఫ్లో ఉంటాయి ఆన్సర్స్, మీరు వెతుక్కోవచ్చు. అండ్ నేను ఆ పీడిఎఫ్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్లో ఇంకా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇదే వీడియోలో మీరు ఎగ్జామ్ ఎలా రాస్తే మంచి స్కోర్ వస్తుంది, సో ఎలా రాయాలి అనే టిప్స్ ట్రిక్స్ కూడా ఉంటాయి. సో ఈ మొత్తం మీరు ఈ వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది, ఒక వ్యూ అనేది వస్తుంది ఎగ్జామ్ పైన. సో ఫస్ట్ నేను ఇదే సబ్జెక్ట్కి ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేస్తున్నా అంటే, సో మీకు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్, సో కొంచెం హార్డ్ ఉంటుంది అందరికీ. ప్రీవియస్గా మీరు సీనియర్స్ అయినా అడిగి చూడండి. సో ఎక్కువ మందికి ఈ సబ్జెక్ట్ పైన బ్యాక్లాగ్స్ ఎక్కువగా మిగులుతాయి. సో చదువుతాం, పర్ఫెక్ట్గా చదివినట్టే అనిపిస్తుంది, బట్ అక్కడికి పోయేసరికి ఏమీ గుర్తురాదు. సో మీరు ఇదే వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎగ్జామ్ హాల్లో ఇది ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇందులోని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అనేది వేరే ఏదో లాంగ్వేజ్ చదివినట్టు, సో ఇది తెలుగు కాదు, మనకు అర్థం కాదు అసలు, అది ఏదో మంత్రం చెప్పినట్టు ఆ వర్డ్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఈజీగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. బట్ కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, నిక్కష, మదింపు, మూల్యాంకనం, ఇంకా ఇలాంటివి కొన్ని తెలుగు వర్డ్స్ అయినా ఇలా ఇంగ్లీష్లో అయినా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అవి ఇక్కడ మనం చదువుతాం, బట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి దాని మ్యాటర్ గుర్తుకుంటుంది కానీ హెడ్డింగ్ గుర్తుకు రాదు. సో అది అన్నట్టు. సో ఈ వీడియోలో ఎగ్జామ్ ఎలా మనము ప్రజెంటేషన్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేస్తే మంచి స్కోర్ చేయగలుగుతారు, మీకు బ్యాక్లాగ్ అవ్వకుండా ఎలా రాయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో ఉంటుంది. సో ఇది అన్ని యూనివర్సిటీల వాళ్ళకి, శాతవాహన అయినా, ఉస్మానియా అయినా, మహాత్మా గాంధీ అయినా, ఇంకా తెలంగాణ యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా అందరికీ న్యూ సిలబస్ కాబట్టి అందరికీ యూస్ఫుల్ ఈ వీడియో. ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి యూస్ఫుల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళది ఓల్డ్ సిలబస్ కాబట్టి. సో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కాకుండా వేరే ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్. సో అందులో ఈ సబ్జెక్ట్లో మనకు 5 యూనిట్స్ ఉంటాయి. సో 5 యూనిట్స్ నేమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో 5 యూనిట్స్ ఏంటి అంటే, ఇక్కడ 5 యూనిట్స్ కనిపిస్తున్నాయి కదా. సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 20 ఇచ్చిన, ఈచ్ యూనిట్కి 5 అలా 4 అలా ఉంటాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన, రిపీట్ అయినవే. సో లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ వాళ్ళకి సిలబస్ చేంజ్ అయింది కదా, సో ఆ పేపర్స్ కూడా నేను చూపించిన, అండ్ ఇంకా రిపీట్ అయిన క్వశ్చన్స్ అట్లా ఇచ్చిన. సో మీకు ఈ వీడియోలో చూపించిన క్వశ్చన్స్ నుంచి 70 to 100% క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అనేది మీ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కమెంట్ చేయండి. సో ఇన్ని క్వశ్చన్స్ మీరు ఇచ్చిన దాంట్లో నుంచి వచ్చినాయి, రాలేదు అంటే రాలేదని కూడా చెప్పండి. సో ఈ 5 యూనిట్స్ ఉన్నాయి కదా, సో 5 యూనిట్స్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చిన, అండ్ టెలిగ్రామ్లో షేర్ కూడా చేస్తాను నోట్స్ పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్లో చూసుకొని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చదువుకోండి. సో ఇంకా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. సో లాస్ట్ ఇయర్ అయితే మీ సీనియర్స్ అయిపోయిన తర్వాత, అంటే థర్డ్ సెమ్ ఉంది కదా, సో థర్డ్ సెమ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెమ్ ఉన్నాయి, బట్ ఈ ఇయర్ ఎలా చేస్తారో తెలియదు. మేబీ మార్చ్ అట్లా ఉండొచ్చు, సో చెప్పలేము. కాబట్టి ఇప్పుడే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా షేర్ చేస్తున్నా, ఎందుకంటే కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మాకు బేబీస్ ఉన్నారు, లేదంటే మ్యారేజ్ అయ్యింది, లేదంటే జాబ్ చేస్తున్నాం, ఇప్పుడే షేర్ చేయండి అని. సో బిఫోర్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది, ఎక్కువ టైం ఉంటుంది. సో మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదువుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పరీక్ష, కొలత, మూల్యాంకనం మరియు మదింపు యొక్క అర్థం తెలపండి. సో మదింపు, మూల్యాంకనం, నికష ఇవన్నీ మీరు మంచిగా తెలుసుకోవాలి. సో మీకు లాంగ్ క్వశ్చన్కి వచ్చినా మీకు ఓన్లీ డెఫినేషన్స్ తెలిస్తే మీరు మంచిగా రాయగలుగుతారు. నికష అంటే ఏంటి అంటే పరీక్ష, సో మూల్యాంకనం అన్నా కూడా పరీక్షనే. సో అందులో కొంచెం చిన్నగా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ టెస్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్. సో పరీక్ష, కొలత, మూల్యాంకనం మరియు మదింపు యొక్క అర్థం తెలపండి. సో ఈ సబ్జెక్ట్లో నేను చెప్పిన కదా కొన్ని టర్మ్స్, మూల్యాంకనం, మదింపు, మాపనం, నికష ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో మాపనం అంటే ఏంటి అంటే,
ఒక సంఖ్య. సో, పరీక్ష ఎగ్జామ్ కండక్ట్ చేసి మనం చెప్తాం కదా! నాకు 100కి 75 వచ్చినాయి. లేదంటే 50కి 30 మార్క్స్ వచ్చినాయి. సో, అలా ఒక నెంబర్ రూపంలో, సంఖ్యా రూపంలో చెప్పేదాన్ని ఏమంటారంటే మాపనం అంటారు. సో, మూల్యాంకనం అంటే ఏంటి అంటే ఎగ్జామ్. సో, ఎగ్జామ్ మీరు రిటన్ టెస్ట్ కావచ్చు, లేదంటే ఓరల్ కావచ్చు, ఏదైనా ఒక ఎగ్జామ్‌ని పెట్టడంది మూల్యాంకనం అంటారు. సో, సెకండ్ క్వెషన్ వచ్చేసి మదింపు యొక్క సాధారణ సూత్రాలు. సో, మదింపు, మూల్యాంకనం సో, ఇవి కొంచెం సేమ్. మదింపు అన్నా పరీక్షనే, మూల్యాంకనం అన్నా పరీక్షనే. సో, మీరు ఒక్కసారి బుక్ తెరిచి చూస్తే మీకు దేనికిది ఉన్న డిఫరెన్స్ అలా అర్థమవుతది. సో, మీరు మదింపు అంటే ఏంటి అంటే పిల్లవాని కోసం మనం అతను ఎంతవరకు చేస్తున్నాడు అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం అది మదింపు. సో, మూల్యాంకనం అంటే కూడా ఎగ్జామే. సో, మూల్యాంకనం అంటే ఏంటి అంటే ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఫార్మేటివ్ అసైన్‌మెంట్, సమ్మేటివ్ అసైన్‌మెంట్ అని ఇలా ఉంటాయి కదా! సో, అవి. సో, నిరంతర సమగ్ర మూల్యాంకనం అని ఇక్కడొచ్చింది ఫోర్త్ క్వెషన్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎలా అంటే సీసీఈ ఓన్లీ ఎగ్జామ్‌కే మార్క్స్ కాకుండా సో, ఇట్లా ఇస్తారు కదా! ఓరల్‌గా సో, ఏదైనా క్వెషన్ అడిగి అతను ఓరల్‌గా ఎలా చెప్తున్నాడు, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లున్నాయి, సో, తడబడుతున్నాడా అది చూసి దానికో 10 మార్క్స్. నెక్స్ట్ ఫెయిర్ నోట్స్‌కి ఒక 10 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్ ఒక 10 మార్క్స్. సో, నెక్స్ట్ స్లిప్ టెస్ట్‌కి ఒక 20 మార్క్స్ అలా కండక్ట్ చేస్తారు కదా! సో, రైటింగ్ ఎలా ఉంది, రైటింగ్‌కి ఒక 10 మార్క్స్. ఓరల్‌గా అతను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు, ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాడు, సో, దానికి కొన్ని మార్క్స్. సో, అలా అన్నట్టు సమగ్ర అంటే మొత్తం అన్ని కోణాలలో ఒక విద్యార్థి అనేడు ఎలా ఎదుగుతున్నాడు అనేదే నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో, మీరు ఆ నేమ్‌లోనే ఆ క్వెషన్‌ది గుర్తుంచుకోండి డెఫినిషన్ లాగా. సో, మీరు దాన్ని ఎన్ని పేజెస్ అయినా రాయగలుగుతారు. సో, ఇవి లాంగ్ క్వెషన్స్, షార్ట్ క్వెషన్స్ అట్లా ఉంటది కదా! సో, అది అన్నట్టు దేనికైనా రావచ్చు. లాంగ్‌కైనా, షార్ట్‌కైనా ఎలా అయినా. సో, థర్డ్ వచ్చేసి మదింపు మరియు నిర్మాణాత్మక అంచనా, విద్యాపరమైన మదింపు. ఇవి చాలా చాలా దగ్గర ఉంటాయి క్వెషన్స్. మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్తే మంచిగా రాయగలుగుతారు. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి కొలత యొక్క ప్రామాణిక లోపం వివరించండి. సో, మాపనం ఉంది కదా! సో, మాపనం అంటే ఏంటి? ఒక సంఖ్య రూపంలో ఒక విద్యార్థి ఇప్పుడు ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అవి 75 వచ్చినాయా? 60 వచ్చినాయా? 40 వచ్చినాయా? అలా నంబర్‌లాగా చెప్పేదాన్ని మాపనం అంటారు కదా! సో, అందులో లోపాలేంటి అని ఈ క్వెషను. సో, నెక్స్ట్ విశ్వసనీయత. సో, సిక్స్త్ క్వెషన్ నుండి సెకండ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. సో, విశ్వసనీయత మరియు సత్ప్రమాణత అనగానేమి? సో, ఆ క్వెషన్ అందులో ఉంటది. మీరు చూసుకోండి. ఉపాధ్యాయుల కోసం అంశం విశ్లేషణ గురించి చెప్పండి. తరగతి గది సూచనలను మెరుగుపరచడానికి సో, మీరు ఓన్‌గా రాయొచ్చు. ఈ క్వెషన్స్ అనేది మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సో, బయట వాతావరణం చూస్తారు కదా! సో, మీరు స్కూల్‌లో టీచర్ అయినా ఇంకా కొన్ని మనకు ఓరల్‌గా తెలుస్తాయి. ఓరల్‌గా తెలిసినవి కూడా రాయొచ్చు. సో, మీరు ఏంటి అంటే ఓన్లీ సబ్జెక్ట్ 30% ఉన్నా చాలు. ఇంకొక 70% మీరు మీ ఓన్‌గా క్రియేట్ చేసిన రాసినా ఏం కాదు. సో, టోటల్ 100%కి 100% సబ్జెక్ట్ లేదు. బయట నుంచెల్లే మ్యాటర్ తెచ్చిర్రు. బయట నుంచే రాసిర్రు. అట్లయితే పాస్ అవ్వరు. సో, కొంత పర్సెంట్ అన్నా ఒక 30% నుంచి 40% సబ్జెక్ట్ ఉంటే మీరు మంచిగా రాయగలుగుతారు. సో, హెడ్డింగ్స్ అనేది మంచిగా పెట్టండి. సో, హెడ్డింగ్స్ మీకు గుర్తుకు రాకున్నా మీకు మ్యాటర్ తెలుసు. ఆ మ్యాటర్‌లోంచి హెడ్డింగ్స్ మీరే తయారు చేసుకోండి. ఒకవేళ మీకు హెడ్డింగ్స్ అనేవి గుర్తు రాకుంటే. సో, అలా 30 నుంచి ఒక 40% సబ్జెక్ట్ చదువుకోండి చాలు. మీరు ఓన్‌గా దాన్ని ఎలాబరేట్ చేస్తూ రాస్తే చాలు. మొత్తం టోటల్ టు టోటల్ బట్టి కొట్టి మొత్తం రాయాలి అంటే ఎలా రాస్తాం? అలా రాయలేం కదా! సో, అలా అన్నట్టు. సో, తరగతి గది పరీక్షలు మరియు అంచనా ప్రయోజనం. సో, తరగతి గది పరీక్షలంటే సమ్మేటివ్ అసైన్‌మెంట్ గానీ, ఫార్మేటివ్ అసైన్‌మెంట్ గానీ, చిన్న చిన్న స్లిప్ టెస్ట్‌లు పెట్టడం గానీ, సో, ఇవన్నీ హెడ్డింగ్స్ పెట్టి రాసేయండి. ఏం కాదు. ఒక పేజీకి 2 హెడ్డింగ్స్, 3 హెడ్డింగ్స్ వచ్చేటట్టు చూసుకొని రాయండి. తప్పు పోయినా కూడా దాన్ని కొట్టేయకుండా సో, అలానే ఉంచి నీట్‌గా రాయండి. మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. సో, షార్ట్ క్వెషన్స్‌కొచ్చేసి మీరు 2 పేజెస్ సో, అటు ఇటు 1 పేపర్ అన్నట్టు 2 పేజెస్ రాయండి. లాంగ్ క్వెషన్‌కొచ్చేసి 4 పేజెస్ రాయండి సరిపోతుంది. సో, మీకు ఇంకా ఎక్కువ ఎక్కువ పేజీలు కూడా రాయండి. బట్ టైం సరిపోదు. టైం చూసుకొని రాయండి. లాంగ్ క్వెషన్స్‌కి 4 పేజెస్ అట్లా రాస్తే సో, కొందరు ఇట్లా థింక్ చేస్తారు. పేజ్‌కి ఒక్క మార్క్ పడతదని 32కి 32 నింపేస్తూ ఉంటారు. సబ్జెక్ట్ ఉండదు. ఉండదు. కొంచెం సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉండి 4 పేజెస్, లాంగ్ క్వెషన్ అనేది 4 పేజెస్, షార్ట్ క్వెషన్ అనేది 2 పేజెస్ అలా మీరు మంచిగా రాశారనుకో
సో మీకు పేజెస్ నిండుతాయి, ప్లస్ కొంచెం సబ్జెక్ట్ ఉంది, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది. సో మీరు మంచిగా పాస్ అయిపోగలుగుతారు. కొందరికి టైం ఉండదు, టైం ఉండక కొంచెం చదువుకోరు అట్లా. సో 30-40% సబ్జెక్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఆ 4 పేజెస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తారంటే, సో మీరు కొంచెం సోది పుట్టించడం అది అలవాటు ఉంటుంది కదా, సో అట్లా కొంచెం క్రియేట్ చేయండి ఆన్సర్ అనేది. సో అది దానికదే క్రియేట్ అవుతుంది. బట్ మీరైతే 4 పేజెస్ రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేపర్ ఇచ్చిన వెంటనే మంచిగా చదువుకోండి. సో రాని క్వశ్చన్స్ని అయితే వదిలేయండి. సో అన్నిటికీ అన్నీ వచ్చి బైకి బై మార్క్స్ వచ్చి ఇంటర్కి ఇలా ఫ్లెక్స్ కడతారు కదా, 1000/1000, 100/100 అలా మనకి ఎవరు కట్టరు. బీఎడ్లో ఏం కూడా మనకి ఉండదు అసలు. ఏమంటారు, మీకు వీళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఒక గిఫ్ట్ ఇద్దామని కూడా ఎవరు ఇవ్వరు. సో జస్ట్ పాస్ అవుతే మనకు చాలు, బ్యాక్లాగ్ అవ్వకుండా. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ నుండి స్టార్ట్ చేయండి. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ మీరు స్టార్ట్ చేస్తే వాటికి ఎక్కువ టైం పోతుంది. సో మీరు లాంగ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. ఒక 2 hours లాంగ్ క్వశ్చన్సే రాయండి. మంచిగా 4 పేజెస్ అలా లాంగ్ క్వశ్చన్స్ అన్నీ మంచిగా ఫినిష్ చేసేసారు. సో షార్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ రాయండి. సో నెంబర్ వేసేసి రాయండి, ఏం కాదు. నెంబర్ వేసి స్టార్ట్ చేస్తే సో నో ప్రాబ్లం. సో నెక్స్ట్ 1 hour అలా షార్ట్ క్వశ్చన్స్ రాసేయచ్చు. ఏంటి అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 15 minutes ఇలా అంటే మనకు కొంచెం వచ్చిన ఆన్సర్ అయినా ఎగిరిపోతుంది. సో లాంగ్ క్వశ్చన్ రాస్తూ ఉంటే దానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ వద్దు, ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. సో 2 hours అట్లా మీరు వాటికే ఇస్తే 1 hour లోపు మీరు ఈ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అనేది రెడీ చేయండి. క్వశ్చన్స్ రాసుకోండి. మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో నుంచి డైలీ 1 క్వశ్చన్ అలా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఇంకేదైనా వేరే వర్క్లో ఉంటారు కదా. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటి? సో మీరు జర్నీ, ఇప్పుడు బీఎడ్లో కూడా పోర్ట్ఫోలియో ఉంటుంది కదా. సో బీఎడ్ జర్నీని ఒక డైరీ లాగా రాసుకోవడం, ఒక సైట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ సైట్లో నువ్వు బీఎడ్లో ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను టీపీకి వెళ్ళిన, టీపీలో మీరు స్టూడెంట్స్ తోటి ఫొటోస్ దిగండి, స్టూడెంట్స్ తోటి ఆ మోడల్స్ తయారు చేపియండి, వాటి ఫొటోస్, వాటి వీడియోస్, ఇంకా మీరు అక్కడున్న గవర్నమెంట్ టీచర్స్ తోటి ఎలా ఫ్రెండ్షిప్ అయ్యారు, సో వాళ్ళ పిక్చర్స్ కానీ, సో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, ఏమేమి పీర్ టీచింగ్ ప్లాన్స్ ఏంటి, సో మీరు మీ పీర్స్కి అంటే మీ ఫ్రెండ్స్కి ఎలా టీచ్ చేశారు, ఎలాంటి చార్ట్స్ చేశారు, అట్లా అవి పిక్స్ అవన్నీ ఉంటాయి కదా. సో మనం ఇలా గ్యాలరీలో సేవ్ చేసుకుంటాం కదా. సో ఇది ఈ ఫంక్షన్ అప్పుడు ఫోటో, ఈ ఫంక్షన్ అప్పుడు నేను ఇలాంటి డ్రెస్ వేసుకున్నా, ఇలాంటి జ్యువెలరీ వేసుకున్నా, అట్లా అవన్నీ క్రియేట్ చేసుకుంటారు కదా. సో అలానే పోర్ట్ఫోలియో అంటే ఒక స్టూడెంట్ ఎలా ఎదుగుతున్నాడు, సో ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడు, అదంతా పోర్ట్ఫోలియో అన్నట్టు. సో ఒక విద్యార్థి గురించి అతని డైరీ లాగా మీరు రూపొందించడం. సో పోర్ట్ఫోలియో సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో కొంచెం వేరే వర్క్లో ఉండి చేయలేకపోతున్నా. సో పరిపుష్టి అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, సో చూసారా పరిపుష్టి అంటే మీకు అర్థమవుతుంది అసలు ఆ వర్డ్ పరిపుష్టి అంటే ఏంటి అని. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఫీడ్బ్యాక్. సో ఇలా అర్థమవుతుంది. సో ఒక విద్యార్థికి నువ్వు ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తావు, సో అతనుకు ఇప్పుడు ఏదైనా సాంగ్ అతను పాడినట్లయితే ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తావు, బాగుంది అంటావా, బాగాలేదంటా నువ్వు ఇంకోసారి వాడకంటావా, సో అట్లా అన్నట్టు. సో మీకు ఏదైనా తెలుగులో రాసే వాళ్ళు ఉంటే వర్డ్స్ అర్థం కావు, తెలుగులో ఎలాబరేట్ చేయగలుగుతాం బట్ ఆ వర్డ్స్ అనేది అర్థం కాదు, అప్పుడు మీరు ఇంగ్లీష్లో చూసుకోండి. సో ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తావు, ఫీడ్బ్యాక్ అంటే ఆ వర్డ్ అర్థమవుతుంది. సో అలా మీరు రాయగలుగుతారు. సో కొంచెం మళ్ళీ ఇంగ్లీష్లో తెలుగులో అట్లా చూసుకోండి. సో ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ తెలియాలి కదా. సో మెజర్మెంట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్కి 70 మార్క్స్ ఉంటాయి. సో మీ ఇక్కడ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ అని కనిపిస్తుంది. సో అదైతే ఇగ్నోర్ చేసేయండి. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనే సబ్జెక్ట్కి 70 మార్క్స్ టోటల్, 30 మార్క్స్ ఇంటర్నల్, 70 మార్క్స్కి మనం థియరీ ఎగ్జామ్ రాస్తాం సెంటర్లోకి వెళ్ళి. సో మీకు ఎగ్జామ్ పేపర్ మోడల్ అయితే ఇలాగనే ఉంటుంది. సో జస్ట్ అక్కడ సబ్జెక్ట్ నేమ్ చేంజ్ అవుతుంది అంతే. సో ఇది నా దగ్గర ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. టైం వచ్చేసి 3 hours. సో ఈ టైంని కూడా ఎందుకు చెప్తున్నా అంటే, సో మీకు 1.5 hour ఎగ్జామ్స్ యోగా అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ జస్ట్ 1.5 hour ఉంటాయి. అవి 30 మార్క్స్ 50 మార్క్స్ కదా పేపర్. సో అందుకని 1.5 hour ఉంటాయి. సో ఇది 70 మార్క్స్ పేపరు. మీకు షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయని చూడండి. సో షార్ట్ క్వశ్చన్స్ 8 వస్తాయి. అందులోంచి మీరు ఎనీ 5 రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 5 × 4 20 మార్క్స్. లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి
అగైన్ 8 వస్తాయి మీకు. ఆ 8లోంచి 5 రాయాలి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 10 మార్క్స్. సో నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ క్వెషన్సే రాయండి అని ఎందుకు చెప్తున్నా అంటే, మీకు 10 మార్క్స్ లాంగ్ క్వెషన్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే 50 మార్క్స్ వస్తాయి. సో మీరు తర్వాత ఆ గంటలో 20 మార్క్స్ ఎలాగైనా ఏదో కొంచెం కొంచెం రాసినా కూడా మీకు వచ్చేస్తాయి అన్నట్టు. మీరు ఫస్టే షార్ట్ క్వెషన్స్ ట్రై చేసి లాంగ్ క్వెషన్స్‌కి వచ్చేసరికి టైం అయిపోయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ అవర్ అంటున్నారు. సో అలా అయితే మీరు ఈ 50 మార్క్స్ పోగొట్టుకుంటారు. అండ్ మీకు ఆ 20 మార్క్స్ పాస్ అవుతామా? పాస్ అవ్వం కదా! అందుకోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంగ్ క్వెషన్స్ రాస్తే మంచిగా 50 మార్క్స్ అబ్బా! 50 మార్క్స్ మన జేబులో ఉన్నాయి. మనము ఈ 50 మార్క్స్‌తో ఇక్కడికి టైం అయిపోయినా, ఇక్కడికి నేను ఎగ్జామ్ రాయడం ఆపేసినా పాస్ అయిపోతాంరా బాబు అని అనిపిస్తే మనం మంచిగా హ్యాపీగా షార్ట్ క్వెషన్స్ అటెంప్ట్ చేస్తాం. సో చూడండి, మదింపు యొక్క సాధారణ సూత్రాలు, ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు. సో మీరు చదివిన క్వెషన్ అయినా కొంచెం ఒక వర్డ్ ఆర్ 2 వర్డ్స్ అట్లా ఇందులో కొంచెం రిలేటెడ్ ఉన్న మొత్తం రాసేయండి. మీరు చదివిన క్వెషన్సే వస్తాయని రూల్ లేదు. సో కొంచెం రిలేటెడ్ ఉన్న రాయండి. మీకు రాని క్వెషన్ వచ్చినా కూడా సో అవి కొంచెం ఆ హెడ్డింగ్స్ యూజ్ చేస్తూ మీకు చదివిన దాంట్లో నుంచి సబ్జెక్ట్ రాయండి. సో కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకేమనిపిస్తది, వీళ్ళకు ఏదో వచ్చినట్టుంది సబ్జెక్టే రాశారు కాబట్టి 5 మార్క్స్ దగ్గర 2 మార్క్స్ ఏద్దామా, 3 మార్క్స్ ఏద్దామా అట్లా అనుకుంటారు. సో మీరు రాంగ్ రాసినా కూడా మీరు సబ్జెక్ట్ రాస్తే 5 మార్క్స్ కాడ 2 మార్క్సో, 3 మార్క్సో అలా పడిపోతూ ఉంటాయి. సో అట్లా కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి రాయండి. మరీ నేను ఫెయిల్ అయిపోతా అన్నారనుకోండి, సో అలా క్వెషన్స్ ఏవి గుర్తు రాకుండా పోతాయి. సో సప్రమాణతకు ముప్పు. సో ఇది సెకండ్ యూనిట్ నుంచి. విశ్వసనీయత సెకండ్ యూనిట్ నుంచి. పోర్ట్‌ఫోలియో ఇప్పుడు నేను చెప్పిన కదా, కార్య పని భారం. సో అట్లా గ్రేడింగ్ రిపోర్టింగ్ ఫోర్త్ యూనిట్ నుంచి. పర్సటైల్ అంటే 90% ర్యాంక్. ఇది మంచిగుంటది క్వెషన్, చదువుకోండి. అండ్ నెక్స్ట్ నికష, మాపనం, మదింపు. సో ఇలా టెమ్స్ ఉన్నాయని చెప్పినా కదా, ఈ టెమ్స్ పైన ఒక వీడియో చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. నికష అంటే ఎగ్జామ్, మాపనం అని అంటే ఇప్పుడు చెప్పినా కదా మళ్ళీ వీడియో ఎక్కువైతది. సో పోర్ట్‌ఫోలియో ఇక్కడ చూడండి, కార్య పని భారం షార్ట్ క్వెషన్స్‌లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ లాంగ్ క్వెషన్స్‌లో కూడా వచ్చింది. సో ఇది పాలమూరు యూనివర్సిటీది. సో ఏ యూనివర్సిటీ అని మేము ఉస్మానియా యూనివర్సిటీ, మేము షాజహానా యూనివర్సిటీ. సో మాకు వీళ్ళకి సంబంధం లేదు వాళ్ళు అనుకోకండి. సో రిపీటెడ్ క్వెషన్సే వస్తాయి. సో ఆ యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళకి ఈ యూనివర్సిటీలో అట్లా కొంచెం వస్తాయి. కొంచెం చేంజ్ తోటి ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, 15 డేస్ 1 మంత్ అలా. సో అలా అన్నట్టు. సో చూడండి, పరీక్ష, మాపనం. సో సేమ్ సిలబస్ కాబట్టి రిపీట్ అయిన క్వెషన్స్ వస్తాయి కాబట్టి అన్ని యూనివర్సిటీ వాళ్ళ క్వెషన్స్ చూసుకోండి ఒకసారి. సో చూడండి ఇక్కడ స్పిట్ షాప్ పద్ధతి. సో ఇది అసలు ఎప్పుడు రాలేదు బట్ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇది విశ్వసనీయత అంటే సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్లో మీరు ఏదైతే క్వెషన్ చదివిర్రో సో అదే సబ్జెక్ట్ అంటే అక్కడ ఉన్న హెడ్డింగ్స్ అవి పెట్టి రాయండి. మీకు స్పిట్ షాప్ పద్ధతి మీరు చదవలేరు అనుకోండి బట్ విశ్వసనీయత క్వెషన్ చదివారు, సో అదే రాయండి. సో మీకు అలా మార్క్స్ స్కోర్ అవుతాయి. సో చూడండి, పోర్ట్‌ఫోలియో అన్నిటి దగ్గర రిపీట్ అయిన క్వెషన్సే వస్తాయి. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు క్వెషన్స్‌కి 4 పేజెస్ అలా మెయింటైన్ చేయడం, నీట్ హ్యాండ్ రైటింగ్. సో టోటల్ వీడియో చూసినట్లయితే మీకు ఒక్కటి కొంచెం మిస్ అవ్వకుండా ఉంటారు. సో అంశం విశ్లేషణ ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఉంది. సప్రమాణత ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఉంది. సో ఇది తెలుగులో నోట్స్. ఇప్పుడు చెప్పినా కదా నేను నోట్స్ షేర్ చేస్తా అని. సో ఇదే. సో మంచిగా కొంచెం నీట్‌గా ఉంది. జయం సిరీస్ టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉంది. సో అది కూడా పీడిఎఫ్ చేసి పెడతాను అండ్ ఇది కూడా పెడతాను. సో మీకు దేంట్లో ఈజీ ఆన్సర్ అనిపిస్తే అందులోంచి చూసుకోండి. అండ్ నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకుంటే మీకు ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. 60-100% ఖచ్చితంగా మీకు మార్క్స్ వస్తాయి. అండ్ ఏ క్వెషన్స్ రిపీట్ అయినది కూడా నాకు చెప్పండి. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ క్వెషన్స్ మీరు ఇచ్చిన దాంట్లో నుంచి వచ్చినాయంటే నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ వాళ్ళకి కూడా ఇచ్చిన దాంట్లో నుంచి చాలా రిపీట్ అయ్యాయి. వాళ్ళు రిటర్న్ కామెంట్ కూడా చేశారు ఆ వీడియోకి, దీంట్లో వచ్చి చాలా క్వెషన్స్ వచ్చాయని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.